శేర్లింగంపల్లిలోని కొత్తగూడ ఎక్స్ రోడ్లో స్థానికులు ఆందోళన చేపట్టారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డు వెడల్పు పేరుతో హిందూ శ్మశాన వాటిక గోడను కూల్చారని ఫైర్ అయ్యారు. రోడ్డు వెడల్పు పేరుతో తమ పూర్వీకుల సమాధులను కూల్చివేయడం సరికాదని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో శ్మశాన వాటికను కూల్చవద్దని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. కార్పొరేషన్ అధికారులు కానీ పోలీసుల బందోబస్తుతో మా కొత్తగూడ గ్రామానికి సంబంధించిన హిందూ శ్మశాన వాటికని దౌర్జన్యపూరితంగా డివైడింగ్ చేసి కాంపౌండ్ వాళ్ళని విస్తరించి మా శ్మశాన వాటిక లోపలికి వచ్చి ఆ పునాదుల్ని, అందులో ఆల్రెడీ మా తాత ముత్తాతల నుంచి ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న పునాదుల్ని మీద రోడ్డు వేద్దామనే అక్రమ ప్రయత్నం మేము అడ్డుకోవడం జరిగింది. అసలు మేము అడిగితే మా గ్రామం మీద కక్షపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇది ఉన్నది సర్వే నెంబర్ 4లో ఆల్మోస్ట్ 4.5 ఎకరాల పైన జాగ ఉండింది. మేము ఈ రోజు కొత్తగూడ గ్రామ ప్రజలు ఎవరు ముందుకొచ్చి రోడ్డు ఇయ్యనందుకే ఈ రోజు ఈ రోడ్డు ఏర్పడిందా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ అధికారులు మా చేతిలో చట్టం ఉంది, మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చిందే తోచిందే చట్టం, చేసిందే చట్టం అనుకుంటే కాదు కదా. ప్రతి మనిషికి ఒక పుట్టుక ఎంతైతే ఇంపార్టెంటో చావు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అది ఎందుకు మర్చిపోతున్నారు ఈ అధికారులు? ఈ రోజు చనిపోరా? శాశ్వతమా? మాది శ్మశాన వాటిక గత పెద్దలు సంపాదించిన ఆస్తులండి ఇవి. దీనికోసం ఇంత మొత్తం పోయింది. ఈ రోజు మొత్తం కూల్చేయబడుతున్నదని మాకు తెలిసినంత మటుకు మేము వచ్చాము. ఊరు వాళ్ళమందరం వచ్చి మాట్లాడుతుంటే, లేదమ్మా ఇది కొంచెం క్లీన్ చేసి నీట్గా చేసి పెడతామని చెప్పారు. మా వాళ్ళు వచ్చి మాట్లాడే వారికే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళిండు. ఇది మా పెద్దల ఆస్తి అండి, మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే ఎక్కడ లేదు. ఇక్కడ మాకు ఇది ఒకటే ఉండదు. మాకు కొత్తగూడ హిందూ శ్మశాన వాటిక ఇక్కడ ఎక్కడ లేదు ఈ ఏరియాలో. మాకు కొండాపూర్ వాళ్ళు కానీ, ఆర్టీ ఆఫీస్ వాళ్ళు కానీ, కొత్తగూడ వాళ్ళు కానీ మొత్తం ఇక్కడికే తీసుకొస్తాం. ఎవరు ఏ కాలం వీళ్ళు చనిపోయినా కూడా అందరు ఇక్కడికే తీసుకొస్తారు. కాకపోతే మా పిల్లల భవిష్యత్తు మళ్ళీ ఇక్కడనే కదా, మాకు వేరే ఆప్షన్ లేదు, ఎక్కడ లేదు.